హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే సాటర్డే అండ్ సండే నేను చేసుకున్న చిన్న చిన్న పనులు అవన్నీ కంపైల్ చేసేసి ఒక వ్లాగ్ లాగా అయితే క్రియేట్ చేశానండి. సో సాటర్డే మార్నింగే పూజ చేసేసుకొని నేను కిచెన్లోకి అయితే వచ్చాను. కిచెన్లో కొన్ని ఐటమ్స్ ఉంటాయండి, అవి ఇంట్లో అందరూ వాడినా కూడా దాన్ని రీఫిల్ చేయాలి అంటే మాత్రం లేడీ ఆఫ్ ద హౌసే చేయాల్సి వస్తుంది. అలాంటి ప్రోడక్ట్స్ మీ ఇంట్లో మీ కిచెన్లో కూడా ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. మా ఇంట్లో అయితే కిచెన్ టిష్యూ రోల్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఇంట్లో అందరూ యూజ్ చేస్తారు, కానీ అది అయిపోతే అమ్మ రోల్ అయిపోయింది రీఫిల్ చెయ్యి అనేసి శ్లోక అడుగుతుంది. అనంత్ ఇంట్లో ఉన్న కూడా హీ నోస్ వేర్ ఇట్ ఈస్, కానీ రీఫిల్లింగ్ మాత్రం నేనే చేయాల్సి వస్తుంది. సో అలాగా కొన్ని ప్రోడక్ట్స్ ఎక్స్క్లూజివ్లీ మన కోసమే వెయిటింగ్ ఉంటాయి అన్నమాట రీఫిల్ చేయటానికి. అలాంటిది ఈ టిష్యూ రోల్ అండి. ఇది అయిపోయే అంతవరకు అందరూ వాడతారు, కానీ అయిపోయినాక రీఫిల్ మాత్రం ఎందుకో చెయ్యరండి, అది నేనే చేసుకోవాల్సిందే. అండ్ ఇది రీఫిల్ చేసి ఈ టిష్యూ స్టాండ్ కూడా అడిగారండి. ఇది అమెజాన్లో తీసుకున్నాను, అమెజాన్ నుంచి. నేను చెక్ చేస్తానండి, లింక్ ఉంటే కనుక ఐ ప్రొవైడ్ ఇట్. తీసుకొని కూడా చాలా ఇయర్స్ అయిపోయిందండి. సో ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఇట్ ఈస్ అవైలబుల్. ఉంటే మాత్రం నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి. అండ్ చాపర్ లింక్ కూడా చాలామంది అడుగుతున్నారండి, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అది ఇనల్సా బ్రాండ్ అండి, చాపర్ మాత్రం. ఎందుకంటే లాస్ట్ వీడియోలో చాలా కామెంట్స్ వచ్చినాయి అబౌట్ ద చాపర్ బ్రాండ్ లింక్ అని. సో అది అక్కడ ఇనల్స్ అది. సో నేను లింక్ దాన్ని కూడా కింద ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ మొన్న ఐకియాలో తెచ్చిన ప్రోడక్ట్స్ అన్నీ మాత్రం నేను వాష్ చేయలేదండి, మొన్న అలా పెట్టేశాను. సో ఇవాళ అన్నీ క్లీన్ చేసుకొని దీన్ని అయితే నీట్గా చేసుకుంటున్నాను. అండ్ సన్ డ్రై చేసి రెడీగా పెట్టుకుంటానండి కంటైనర్స్. సో ఎప్పుడు ఏ ప్రోడక్ట్ అయిపోతుందో దాన్ని రీఫిల్ చేసుకోవటానికి. అండ్ కొత్త కంటైనర్స్ కాబట్టి కొత్త ప్రోడక్ట్స్ దీంట్లో యాడ్ చేసి పాత కంటైనర్స్, పాత ప్లాస్టిక్ కంటైనర్స్ని మెల్లిగా ఒక్కొక్కటి చేసి డిస్కార్డ్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే ప్లాస్టిక్ ఒక టైం ఫ్రేమ్ తర్వాత యూ షుడెంట్ బీ యూజింగ్ ఇట్. సో నేనైతే చాలా సంవత్సరాల నుంచే వాడుతున్నానండి. నా ప్లాస్టిక్ కంటైనర్స్ అనేవి నేను హైదరాబాద్లో కొనుక్కున్నాను, దట్ ఈస్ ఇన్ 2011. సో మెల్లిగా వాటిని మార్చేయాలి అనేసి డిస్కార్డ్ అయితే చేసేస్తూ ఉన్నాను. అండ్ ఈ కొత్తవి కూడా ఇవి ప్లాస్టిక్ కంటైనర్సేనండి, గ్లాస్ కాదు. బట్ దెన్ నేను ప్రతిదీ గ్లాస్ అయితే మెయింటైన్ చేయలేను విత్ మై ట్రాన్స్ఫర్స్. అందుకని కొన్ని ప్లాస్టిక్ పెట్టుకుంటాను, కొన్ని గ్లాస్ పెట్టుకుంటాను అనమాట. అండ్ ఈ మధ్యకాలంలో ఎవరు ఏ బట్టలు వేసుకోవాలి అనేసి ఒకళ్ళు కామెంట్ చేస్తే ఇంకొకళ్ళు మా బట్టలు మా ఇష్టం, ఫ్రీడమ్ అంటారు. ఫ్రీడమ్ అంటే బట్టలు ఒక్కటేనా అండి? నాకు అర్థం కావట్లేదు. అసలు ప్రపంచంలో ఇన్ని ఇంపార్టెంట్ థింగ్స్ దొరుకుతూ ఉంటే మన తెలుగు వాళ్ళకేనేమోనండి స్పెషల్ అటెన్షన్ ఆ బట్టల మీదే ఉంటుంది. ఆయన ఏదో అన్నాడే అనుకోండి, మనం ప్రతి ఒక్కళ్ళం దానికి రియాక్ట్ అవ్వాల్సిన నీడ్ ఏంటి? వీఆర్ రియాక్టింగ్ బికాజ్ ఆడియన్స్కి ఆ కంటెంట్ నచ్చుతుంది. నెగిటివిటీని భలే అబ్జార్బ్ చేసుకుంటున్నానండి. సో ఐ థింక్ ఎక్కడో మన థాట్ ప్రాసెస్లో నెగిటివిటీ బాగా బుర్రలోకి వెళ్ళిపోయింది. సో ఒకళ్ళు ఒక కామెంట్ చేస్తే ఈయనకి కౌంటర్ ఈవిడ చెప్పింది అని ఇంకొక థంబ్నెయిల్ పెట్టి ఇంకొక యూట్యూబ్ వీడియో వస్తుంది, దెన్ దట్ విల్ గో వైరల్. సో పీపుల్ ఆర్ థింకింగ్ ఓకే నెగిటివ్ కామెంట్స్ చేస్తేనే వ్యూస్ వస్తాయి అనేసి ఓ చిన్న విషయాన్ని రచ్చరచ్చగా చేసేసి మన పరువు మనమే తీసుకుంటున్నట్టు ఉందండి ఇక్కడైతే. ఐ డోంట్ అండర్స్టాండ్. పెద్ద పెద్ద విషయాలకు రియాక్ట్ అవ్వని సెలబ్రిటీస్ ఏదో ఒక చిన్న కామెంట్ ఎవరో చేశారు అంటే దానికి మాత్రం పెద్ద రాద్ధాంతం చేసేస్తున్నారు. ఇట్స్ ఓకే, దట్స్ దేర్ ఒపీనియన్. మీ ఒపీనియన్ మీరు ఎలా చెప్పారు, ఫ్రీడమ్ ఆఫ్ డ్రెస్సింగ్ అనేసి. ఆయన ఒపీనియన్ ఆయన చెప్పారు అనేసి వై కాంట్ వి జస్ట్ లీవ్ థింగ్స్ అలోన్? ఎందుకు ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకుంటున్నాము మనలో మనమే అన్నది నాకు అర్థం కావట్లేదు. అండ్ డ్రెస్సింగ్ గురించి మాట్లాడుతూ ఉంటే నేను మొన్న మింత్రాలో ఈ డ్రెస్ ఆర్డర్ చేశానండి. ఇది సేల్లో వచ్చిందనమాట. సమ్ 600 సమ్ చేంజ్ వచ్చింది, కార్డ్ సెట్. సర్లే చీప్గా ఉంది కదా అనేసి ఆర్డర్ చేస్తే ఎంత బ్యాడ్ క్వాలిటీ అండి, హారిబుల్ ఉంది. అండ్ కొత్త డ్రెస్కి బాబ్లింగ్ ఉందండి. కొత్త డ్రెస్కి ఎక్కడైనా అసలు బాబ్లింగ్ చూస్తామా మనం? అదే అట్లా ఉంది. అండ్ స్టిచ్చింగ్ అయితే ఎవరో ఇమెచ్యూర్డ్ స్టిచ్ ఉంటారు కదా, స్టిచ్ నేర్చుకుంటున్న వాళ్ళు కుడితే ఎలా కుట్టారో అలా ఉందండి. ఆ వంకర టింకర స్టిచ్చింగ్. అండ్ అసలు ఆ నెక్ ఏవో ఇంత బ్రాడ్ నెక్, ఫోటోలో చూపెట్టిన దానికి ఆ డ్రెస్కి అస్సలు సంబంధం లేదు. సో మింత్రాలో నేను అప్పుడప్పుడు ఆర్డర్ చేస్తానండి. ఐఎమ్ నాట్ ఫ్రీక్వెంట్ బయర్ ఫ్రమ్ మింత్రా,
బట్ ఈసారి మాత్రం ఇట్స్ డిసప్పాయింట్మెంట్. సో రిటర్న్ కని పెట్టాను. అండ్ రిటర్న్కి వాళ్ళు సాటర్డే వచ్చి దాన్ని తీసుకెళ్ళలేదండి. బికాజ్ మళ్ళీ అక్కడ రిటర్న్లో కూడా ఏదో ప్రాబ్లం అయింది. వాళ్ళ కోడ్ నా కోడ్ మ్యాచ్ లేదనేసి మళ్ళీ కస్టమర్ కేర్కి కాల్ చేసి చాలా న్యూసెన్స్ అనిపించింది. సో ఒక్కసారి మింత్రాలో మీరు ఆర్డర్ చేసుకునేటప్పుడు ఎన్ష్యూర్ దట్ ఆ డ్రెస్ రిటర్నబులా కాదా అన్నది మాత్రం డెఫినెట్లీ చూసుకొనే పెట్టండి, లేకపోతే వేస్ట్ ఆఫ్ మనీ. నేనైతే మళ్ళీ సండే రోజు వాళ్ళు వచ్చారండి. నేను ఎస్కలేట్ చేశాను, ఆ ఇష్యూ ఎస్కలేట్ చేసి ఫైనలీ సండే రోజైతే వాళ్ళు వచ్చి పికప్ చేసుకున్నారు. సో దీన్నైతే ఇచ్చేసాను. అండ్ అది ఇచ్చేంత వరకు నాకు మనసులో ఏంటంటే, ఇంత బ్యాడ్ క్వాలిటీ డ్రెస్ వేసుకోవాలా నేను, దీన్ని నేను ఐ మీన్ యూ ఫీల్ అ బెట్ బ్యాడ్ కదా. ఫోటోలో ఏమో అంత బ్యూటిఫుల్గా ఉంది, సడన్గా ఇంత బ్యాడ్ క్వాలిటీ ఉంది, స్టిచ్చింగ్ హారిబుల్గా ఉంది, అంత చీప్గా ఉందండి. నాకు అందుకని బాధ అనిపించింది. అండ్ ఫైనలీ అది ఇచ్చేసాను. అండ్ సాటర్డే ఈవినింగ్ ఏంటి అంటే టెంపుల్కి వెళ్తాను కదా, టెంపుల్కి వెళ్ళి వచ్చేటప్పుడు మాత్రం వెజ్జీస్ ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకున్నానండి. ఎందుకంటే శ్లోక స్కూల్ అయితే మండే నుంచి స్టార్ట్ అయిపోతుంది. జనరలీ అనంత్ ఉంటే మేము ఇద్దరం వెళ్ళి వెజ్జీస్ అవన్నీ కొనుక్కొచ్చుకుంటాము. బట్ యాజ్ ఐ టోల్ యూ హీజ్ అవుట్ ఆఫ్ స్టేషన్ కాబట్టి సో ఈ పని కూడా నేనే చేసేసుకుని వచ్చేసాను. అండ్ సాటర్డేనే తెచ్చేసుకుంటే అంతా సెట్ చేసి పడుకునేసరికి చాలా లేట్ అయిందండి సాటర్డే రోజు మాత్రం. ఇంకా సండే నుంచి మాత్రం ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. సండే మార్నింగ్ యాజ్ ఆల్వేస్ లేచి పూజ చేసుకొని, ఇంకా నిన్న పెట్టిన పూలు ఉంటాయి కదా, అవి ఇట్లా ఉర్లీలో డెకరేట్ చేసుకొని పెట్టుకుంటానండి. అండ్ దీంట్లోనే కొంచెం పచ్చకర్పూరం వేసేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఫ్లైస్ ఉంటాయి చూడండి, ఫ్రూట్ ఫ్లైస్ లాంటివి వస్తాయి మనం ఇంట్లో ఫ్లవర్స్ పెట్టినప్పుడు. ఫ్లైస్ రాకుండా ఉండటానికి మీరు పచ్చకర్పూరం కానీ కొంచెం పసుపు కానీ వేసేసుకోండి. దెన్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఫ్రూట్ ఫ్లైస్ అన్నవి రావు. అండ్ నాకైతే ఎల్లో చామంతులు ఎందుకోనండి భలే నచ్చుతాయి. అవి పూజ దగ్గర పెట్టుకొని స్వామివారిని అలా చూసుకోవటంలోనూ అవి భలే ఆనందంగా ఉంటుంది. అండ్ ఇంట్లో ఉర్లీలో పెట్టుకున్నా కూడా నాకు వైట్ చామంతులు లేదా వేరే ఏ కలర్ చామంతులకైనా ఎల్లో చామంతులు ఒకటి చాలా బాగుంటాయండి. అండ్ ఇక్కడ కుంకుమ రంగు చామంతి ఉంటుందండి. ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఎల్లో అండ్ మెరూన్ అనుకుంటాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ కలర్ కూడా. కానీ అదైతే అసలు రెగ్యులర్లీ దొరకదండి. ఎప్పుడైనా నేను లాంగ్ డ్రైవ్కి అట్లా వెళ్ళినప్పుడు ఊర్ల దగ్గర హైవేస్ మీద కూడా పెడతారు ఒక్కొక్కసారి. సో అక్కడి నుంచి తెచ్చుకుంటూ ఉంటాను అవి అయితే మాత్రం. అండ్ ఇది అయితే ఒక ఉర్లి అయితే గణపయ్య దగ్గర పెట్టేశాను, ఒకటేమో వెంకన్న స్వామి దగ్గర పెట్టేశాను. అండ్ వెంకటేశ్వర స్వామి దగ్గర ఏ పువ్వు పెట్టినా అందంగానే ఉంటుంది కదండి. ఆయన దగ్గర చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ తిరుపతికి ఎప్పుడు వెళ్తామా అనిపిస్తుంది. ఆయన్ని చూసిన ప్రతిసారి అదే కోరుకుంటూ ఉంటానండి, తిరుపతి దర్శనం అయితే ఇవ్వమని. నేను లాస్ట్ తిరుపతికి వెళ్ళింది 2017లో వెళ్ళానండి. ఆల్మోస్ట్ 10 years అయిపోతుంది. మళ్ళీ తిరుపతికి రానిలేదు స్వామివారు. ఎప్పుడు ఎలా చేస్తారో కానీ మన అందరికీ ఉంటుంది కదండి, తెలుగు వాళ్ళందరికీ ఆ వెయిటింగ్ అన్నది ఉంటుంది తిరుపతికి ఎప్పుడు వెళ్ళాలా అనేసి. ఐ జస్ట్ హోప్ ఈ ఇయర్ అయినా అది వర్కౌట్ అవుతుందేమో అని ఒక చిన్న ఆశ అండి. అండ్ ఇంకా కిచెన్లోకి వచ్చేసైతే ఇవాళ సండే కదా, నాన్ వెజ్ అయితే వండుతున్నానండి శ్లోకాకి. ఇవాళ కీమా చేస్తున్నాను. అండ్ కీమా నేను ఎప్పుడు చేసే దాని ప్రకారమే చేసేస్తున్నాను. కానీ ఈసారి ఏంటంటే గ్రీన్ పీస్ వేసానండి. నార్త్లో ఏంటంటే ఇది గ్రీన్ పీస్ సీజన్ కదా, సో వాళ్ళు కీమా అండ్ మటర్ అనేసి చేస్తారు, బాగుంటుందండి. సో నేను కూడా నార్మల్ మన మసాలా కర్రీ ఎలా చేసుకుంటామో కీమాది ఉల్లిపాయ టొమాటో అవన్నీ వేసేసి అలా చేసి పైనుంచి కుక్కర్ పెట్టే ముందు గ్రీన్ పీస్ అయితే ఫ్రెష్ గ్రీన్ పీస్ అండి, ఇవి నిన్న తెచ్చాను ఒలుచుకొని పెట్టుకున్నాను. సో ఫ్రెష్ గ్రీన్ పీస్ కాబట్టి కీమాతో పాటే వేసేస్తే కొంచెం బాయిల్ అవుతాయి. అదే ఫ్రోజన్ పీస్ మీరు యూజ్ చేస్తున్నప్పుడు మాత్రం మీరు అది తీసేసినాక కుక్కర్ అంతా కుక్ అయిపోయినాక కీమా అప్పుడు పైనుంచి వేసుకోండి ఫ్రోజన్ పీస్. వేసుకొని 10 minutes ఉంచేసినాక అవి దట్స్ ఎనఫ్ ఫర్ దెమ్. కానీ పచ్చి బఠానీ మాత్రం కొంచెం టైం పడుతుంది కాబట్టి నేనైతే కీమాతో పాటే యాడ్ చేసేసాను. అండ్ ఇవాళ నేను ముందే అంటే మార్నింగే వంట అయితే ఫినిష్ చేసేసుకున్నానండి. ఎందుకంటే సండే అనేసరికి మిగతా పనులన్నీ చేసుకుని వంట దగ్గరకు వచ్చేసరికి అట్లా లేట్ అయిపోతుంది. అండ్ లేట్ అయ్యే కొద్దీ నాకు ఎండ బాగా కుట్టిస్తూ ఉంటుంది అనమాట కిచెన్లో. సో ఫస్ట్ వంట ఫినిష్ చేసుకొని దాని తర్వాత మిగతా పనుల దగ్గరకు వద్దాము అనేసి వచ్చాను. అండ్ ఇంకా సండే కదా, శ్లోక అయితే హెయిర్ ఆయిలింగ్ అనేసి
ఆయిల్ తెచ్చుకుందండి. తనకి ఈ ఆయిల్ పెట్టిన దగ్గర నుంచి డాండ్రఫ్ అయితే బాగా తగ్గింది. అండ్ మొన్న మన వ్యూవర్ కూడా ఒకళ్ళు యూస్ చేశారంటండి ఈ ఆయిల్. అండ్ షీ వాస్ టెల్లింగ్ చాలా బాగా వచ్చింది గాయత్రి, హెయిర్ టెక్స్చర్ అయితే చాలా సాఫ్ట్గా అయితే వచ్చింది అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ అండి. అంటే చెప్పింది మీరు ట్రై చేసి మళ్ళీ నాకు వచ్చి చెప్పాలి అన్న థాట్ రావటం కూడా గ్రేటే కదా అనిపించింది. థ్యాంక్ యూ దట్ యూ ట్రైడ్ ఇట్. అండ్ ఇది మాత్రం నాకు నిజంగా శ్లోక హెయిర్ అండ్ డాండ్రఫ్కి చాలా బాగా అయితే వర్కౌట్ అవుతుందండి. అండ్ మరీ ఎక్కువ డాండ్రఫ్ ఉంది అన్నప్పుడు అదే ఆయిల్లో కొంచెం పచ్చకర్పూరం అయితే వేసుకోండి. అండ్ ఇంకా రెగ్యులర్ వర్క్ అయితే ఉంటుంది కదండి, బట్టలు ఆరేసుకోవటం, బట్టలు మడ తీసుకోవటం, ఇల్లు సెట్ చేసుకోవటం. దిస్ ఈజ్ అ నెవర్ ఎండింగ్ ప్రాసెస్, బట్ దెన్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఆన్ అ డైలీ బేసిస్. ఈ పనులు మాత్రం ఎవరు చేయరు. సో లాండ్రీ అయితే ఆరేసుకుంటున్నానండి. అండ్ దెన్ మొన్న ఒక వ్యూవర్ అడిగారనమాట, అండ్ మనకి రెగ్యులర్ వ్యూవర్ కూడా ఒకళ్ళు డిఎం చేశారు, వెస్ట్రన్ వేర్ ఎక్కడి నుంచి కొంటారు గాయత్రి మీరు అని. వెస్ట్రన్ వేర్ అన్నది మోస్ట్లీ నేను వెస్ట్ సైడ్ నుంచే తీసుకుంటానండి. వాళ్ళ టాప్స్ ఏంటంటే కాటన్ ఉంటాయి అండ్ కొంచెం లెంగ్త్ అన్నది ప్రాపర్గా ఉంటుంది. మరీ ఫిగర్ హగ్ అట్లా కాకుండా మనం కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే వెస్ట్రన్ వేర్ అయితే వెస్ట్ సైడ్లో ఉంటుందండి. సో ఐ జనరలీ ప్రిఫర్ దాట్. అప్పుడప్పుడు H&M కూడా తీసుకుంటాను, కానీ H&Mలో ఏంటంటే సైజ్ ఈజ్ అన్ ఇష్యూ అండి. మరి వాళ్ళ దగ్గర ఏంటంటే టూ టైట్ టీషర్ట్స్ అట్లాంటివి వస్తున్నాయి ఈ మధ్య. అంటే ఏది ట్రెండ్లో ఉంటే అదే వస్తుందేమో కదా, సో అలా అయితే వస్తున్నాయి. సో మోస్ట్లీ వెస్ట్ సైడ్లో మీరు ట్రై చేయండి, యూ విల్ గెట్ మన ఇండియన్ సైజెస్కి అన్నిటికీ సరిపోతుంది. అండ్ ఇదైతే కుక్ అయిపోయిందండి కీమా. ఈ పనులన్నీ చేసుకునేసరికి ఇదైతే ఫినిష్ అయిపోయింది. అండ్ ఇంకా రైస్ ఒక్కటి పెట్టుకోవటం ఉందండి. రైస్ ఏంటి అంటే నేను రైస్ కడిగిన వాటర్ ఈ ప్లాంట్స్కి పోస్తున్నానండి. ఎస్పెషలీ ఈ ప్లాంట్ ఏదైతే ఉందో చైనీస్ డాల్ అంటారు కదా దీనికి రైస్ వాటర్ పోస్తుంటే చక్కగా వస్తుందండి. మధ్య మధ్యలో ఏమవుతుంది ఈ ప్లాంట్కి అంటే లీవ్స్ అన్నీ పడిపోతూ ఉంటాయి అన్నమాట. కానీ రైస్ వాటర్ పోస్తున్న దగ్గర నుంచి ఇట్స్ వర్కింగ్ ఫర్ దిస్ ప్లాంట్. అండ్ డెఫినెట్లీ ఫ్లవరింగ్ ప్లాంట్స్కి అయితే నేను ఎప్పుడూ రైస్ వాటర్ పోస్తూ ఉంటానండి. కానీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ మాత్రం ఒక్క పువ్వు కూడా పొయ్యట్లేదండి. వింటర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి జనరలీ మనకు అంటారు కదా వింటర్లో పూలు పోస్తాయి అని, మాకైతే వింటర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక్క పువ్వు కూడా లేదు. అది కొంచెం బాధగా అనిపిస్తుంది. మాన్యూర్ కూడా తెచ్చి వేయించానండి, వేసాను. అదేంటని నర్సరీలో దొరుకుతాయండి, సో అవి తెచ్చుకున్నాను ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేసి. వాళ్ళు ఏదో ఇచ్చారు పౌడర్ లాంటిది, అది వేసాను. బట్ స్టిల్ ఇట్స్ నాట్ హెల్పింగ్ మీ. కానీ ప్లాంట్స్ని అయితే నెగ్లెక్ట్ చెయ్యలేం కదండి. ఒక్క రోజు నెగ్లెక్ట్ చేసాము అంటే అవి వడలిపోతాయి అని మనకు చాలా బాధ అనిపిస్తుంది. సో ఎన్ని పనులున్నా వాటిల్ని పట్టించుకోవటం మాత్రం మానే ప్రసక్తి అయితే ఉండదు. అండ్ ఇంకా రైస్ కూడా పెట్టేసినాక కిచెన్ మొత్తం ఒకసారి క్లీన్ అయితే చేసేసుకుంటున్నానండి. అండ్ కిచెన్ క్లీనింగ్కి అయితే నేను ఇంట్లో చేసుకున్న సిట్రస్ సొల్యూషనే యూస్ చేస్తాను. అండ్ ఇదంతా అయిపోయినాక ఇంకా ఒక సిరీస్ అయితే పెట్టుకున్నామండి, రన్అవే అని. చాలా బాగుంది, నెట్ఫ్లిక్స్లో ఉందన్నమాట ఈ సిరీస్. కొంచెం ఫ్యామిలీ బాండింగ్ అండ్ మిస్టరీ అట్లా ఉంది అనమాట. సస్పెన్స్, థ్రిల్లర్ ప్లస్ ఫ్యామిలీ డ్రామా. ఇట్స్ అ నైస్ షో టు వాచ్. సో అది వాచ్ చేస్తూ మేము ఇవాళ ఫుల్ బింజ్ వాచింగ్ చేసి రాత్రికల్లా దాన్ని కంప్లీట్ అయితే చేసేసాము. సో లంచ్ చేసి దాని తర్వాత కాఫీ కూడా అదే సిరీస్ చూస్తూ తాగేశాను. అండ్ ఇదండి ఇవాళ వ్లాగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోవద్దు మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే కంటెంట్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. Thank you so much for watching this video till the end. You all have a great day. Thank you.